ఈ చిలుకలు రెండు స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఇవి మామిడి తోటకు వెళ్ళి కలిసి మామిడి పండ్లు తినాలనుకున్నవి. ఇందులో రెండో చిలక కాలికి దెబ్బ తగిలి ఉండడం వల్ల అది కొమ్మపై నిలబడి మామిడి పండ్లు కోసుకొని తినలేకపోయింది. చిలక తన స్నేహితుడిని పండు కోసివ్వమని అడిగింది. అది మాత్రం నీవే కోసుకొని తిను అంది. మరోసారి కూడా జాలీగానే బ్రతిమిలాడింది. చిలుక చాలా కోపంగా చూసింది. అసలు చిలకను పట్టించుకోలేదు. రెండవ చిలక బాధతో ఏడ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏడుస్తూ బాధతో చిలుక వెళ్ళిపోతుంది. చిలుక ఒక బండపై కూర్చొని ఏడుస్తూ బాధతో ఆలోచిస్తుంది. తనింక బ్రతకడం దండగా అని నిర్ణయించుకుంది. బావిలో దుంకి చనిపోబోతుంటే ఒక మంత్రగాడు వచ్చి ఆపాడు. మంత్రగాడు వచ్చి ఏదో మంత్రం వేయడం వల్ల కాలు మంచిగా అయిపోయింది. మంచి ధనవంతురాలయ్యింది. అక్కడికి మొదటి చిలక వచ్చి ఇదంతా నీకు ఎలా జరిగిందో నాకు కూడా చెప్పు అని అడిగింది. ఆకలితో ఉన్న నాకు పండివ్వమంటే ఇవ్వలేవు కదా, నేను వెళ్ళి చనిపోవాలి అని అనుకున్నాను. నన్ను చూసిన మంత్రగాడు ఏం మాయ చేశాడో కానీ నా కాలు మంచిగా అయింది, నాకు ధనం వచ్చింది. తనకి కూడా ధనం దక్కాలని అత్యాశతో పెద్ద బంగ్లాపై నుంచి దుంకి కాలిరగొట్టుకున్నది. అది వెళ్ళి బావిలో దూకింది. మంత్రగాడు రాక చిలుక చనిపోయింది.